హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? నిన్న వీడియో పోస్ట్ చేయాలి, ఇదే వీడియో నిన్న పోస్ట్ చేయాలి, కానీ అస్సలు కుదరలేదండి. నిన్న ఫుల్ ఆఫ్ బాడీ పెయిన్స్ ఉండే, అందుకనే ఈ రోజు అయితే వీడియో ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇదేంటిదంటే మొన్న అంటే నిన్నటికి ముందు రోజు అనమాట. చెప్పాను కదా, మునగాకు పొడి 2 రకాలు చేస్తున్నానని చెప్పేసి. ఒకటేమో వాటర్లో కలుపుకొని తాగేలాగా ఎర్లీ మార్నింగ్, ఇంకొకటి వచ్చేసి అన్నంలో కలుపుకొని తినేలాగా 2 రకాలు అయితే చేశాను అనమాట. ఒకటేమో పొడి మార్నింగ్ లేవగానే పొడిని నీళ్ళలో అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారనుకోండి, మనకు తెలిసినట్టు మనం ఫాలో అవుతాం అంతే కదా. ఒకటేమో డైలీ మార్నింగ్ లేవగానే కొన్ని వాటర్ వేడి నీళ్ళల్లో ఇది వేసుకొని కలుపుకొని తాగొచ్చు. లేదు అంటే డైరెక్ట్ బాయిల్ చేసేటప్పుడే ఒక 2 స్పూన్ల మునగాకు పొడి వేసేసి మొత్తం బాయిల్ అయిన తర్వాత ఫిల్టర్ చేసుకొని అయినా తాగొచ్చు. సో ఎట్లనైనా తాగొచ్చు. సో ఎట్లనైనా సరే నువ్వు డైలీ ఇది తాగాలమ్మా, ఈ పొడి వచ్చేసి అన్నంలో కలుపుకొని తినాలి, నువ్వు మధ్యాహ్నం నైట్ నువ్వు తిను, డాడీకి పెట్టు అని చెప్పేసి ఇంకా నిన్న తాతగారిది తద్దినం అండి. మా సైడ్ అంటే తిరువజ్జయనం అని అంటాం అనమాట. సో ఇంకా మా ఇంట్లో ఎట్లా జరుగుతుంది ఇది అనేటువంటి జస్ట్ ఒక కొన్ని క్లిప్స్ అయితే తీసానండి, షూట్ చేశాను, అది మీకు చూపిస్తాను. చాలా రకాల వంటలు అయితే చేయాల్సి వస్తుందండి. పెరుగు వడ, నార్మల్ వడ, 2 రకాల గారెలు, 3 రకాల పప్పులు, కలుగులు, ఇంకా కర్రీస్ అంటే ఉల్లిపాయలు వేయకుండా అల్లం వెల్లిపాయలు లేకుండా అన్ని కూరలు అయితే చేస్తుంది అనమాట అమ్మ. మా చిన్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఇటు నానమ్మకి ఇటు తాతగారికి ఇద్దరికి పెడుతూనే వస్తున్నారు, కానీ ఇంత ఇన్వాల్వ్ అయ్యి మేము ఎప్పుడు చూడలేదు. అంటే నా పెళ్ళైనప్పటి నుంచి ఒక్కసారి కూడా ఈ తిరువజ్జయనాలకి నేను వచ్చింది లేదనమాట. కాబట్టి నాకు తెలియకుండే అమ్మ కష్టపడుతుందని తెలుసు, కానీ నిన్న దగ్గర నుండి అమ్మ కష్టం చూసాక లిటరల్లీ ఏడుపు ఒక్కటి తక్కువ. అండ్ ఏడ్చేసాను కూడా నైట్ అమ్మని పట్టుకుని, ఎట్లా చేసుకున్నావు అమ్మ ఇన్ని సంవత్సరాలు అని చెప్పేసి. అమ్మకి ఇప్పుడు ఒక 56 ఇయర్స్ ఉంటాయండి. నాకు జస్ట్ 32 ఇయర్స్కే నాకు ఇంత బాడీ పెయిన్స్ వస్తే నేను ఏం చేయలేదు, పక్కన ఉండి అందించాను, జస్ట్ హెల్ప్ చేశాను అంతే. కూరగాయలు కట్ చేయడం మార్నింగ్ 4 o'clock లేసారండి. 4 o'clock కల్లా స్టార్ట్ చేశారు. 11:30 వరకు వంటలన్నీ అయిపోయినాయి. స్వామిని ఒకరిని పిలిచామన్నమాట. నార్మల్గా అయితే ఇంతకుముందు 11 మంది, అంటే ఇంకా ఎవరికి ఎట్లా వీలుంటే అట్లా అనమాట. సో కొంతమంది అయితే 11 మందిని, 9 మందిని, 5 మందిని, 3 అట్లా పిలుస్తారు. కానీ ఇంకా ఏజ్ పెరుగుతున్న కొద్దీ చేసి పెట్టేంత ఓపిక కూడా ఉండాలి కదండి. సో ఎంతమందిని స్వాములను పిలుస్తే అంత ఎక్కువ వండాల్సి వస్తుంది కదా. సో మొత్తానికి అయితే ఇంకా డేస్ పాస్ అవుతున్న కొద్దీ, ఇయర్స్ పాస్ అవుతున్న కొద్దీ ఇన్ని వంటలు చేయడమే ఎక్కువ అని అనిపిస్తుంది నాకు. అయినా కూడా కాంప్రమైజ్ అవ్వదు మా అమ్మ. ఎన్నైనా సరే, ఎన్ని నొప్పులు ఉన్నా కూడా చేస్తూ ఉంటుంది. నాకైతే ఆ విషయంలో చాలా అంటే చాలా బాధ వేస్తుంది, అంటూ ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతాను. ఇంకా పిల్లలందరినీ తీసుకొని బయట, అంటే స్వామి తిని వెళ్ళే వరకు మనం తినకూడదు కదా. సో మా పిల్లలు ఒకటే ఆకలి ఆకలి అని అంటున్నారని చెప్పేసి ఇంకా బయటికి తీసుకొని వెళ్ళింది చెల్లి. ఇంకా నేనేమో పక్కన అమ్మ దగ్గర హెల్పింగ్గా ఉన్నాను. ఇక్కడ డాడీ చేస్తారనమాట. అక్కడ వచ్చిన స్వామి వారు వచ్చి డాడీ తోటి అన్నీ చేపిచ్చేసి ఇంకా తనకు అన్నం పెట్టేసి, వచ్చిన స్వామికి అన్నం పెట్టేసి ఆయనకు సంభావన ఇచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ డాడీ తినాలి, తర్వాత మేమందరం తినాలి, మేమందరం తిన్న తర్వాత అమ్మ తినాలి. కనీసం నోట్లో నీళ్లు కూడా పోయకుండా మా మమ్మీ మార్నింగ్ 4 o'clock స్టార్ట్ చేసింది. ఎప్పుడు మా అమ్మ తినేసరికి 3 అయిందండి. మేము తొందరగా ఇంకా తినేసాము. నిజంగా ఫస్ట్ టైం చూసాను అనమాట. మా చెల్లికి, మా అమ్మ, మా అక్కకి వీళ్ళకి తెలుసు నేను ఎప్పుడు హాస్టల్లో ఉండి చదువుకోవడం వల్ల నేను ఎంతగానో దగ్గరుండి చూడలేదన్నమాట. తెలుసు కష్టం ఉంటుందని తెలుసు, ఎందుకంటే నార్మల్గా రోజుకు 1-2 కూరలు చేస్తేనే కింద మీద పడతా నేను. అట్లాంటిది ఎన్ని రకాలు తెలుసా అండి అసలు. 3 రకాల పప్పులు, 2 రకాల గారెలు, ఒక వడ, అంటే నార్మల్గా వడ, ఇంకొకటి పెరుగు వడ, కలుగులు, దోసకాయ కలుగు, దొండకాయ కలుగు, ఇంకా ఇంజుబులి అంటారు, నిమ్మకాయ కారము, ఇంకా కూరలు అయితే దొండకాయ, బెండకాయ, బీరకాయ చేయరు, దొండకాయ, బెండకాయ, వంకాయ, చిక్కుడుకాయ, కాకరకాయ, చామగడ్డ పులుసు, పాలకూర పప్పు, ఇంకా సేమియా కీర్ చేశారనమాట. ఈసారి ఎప్పుడు సగ్గుబియ్యం చేస్తుంది, ఇంక ఈసారి కీర్ చేశారు. కొంచెం ఆవు పేడ తీసుకొని వచ్చి దాంతో ఇవన్నీ కొన్ని ఉంటాయి అనమాట చేయాల్సినవి. డాడీ చేస్తారు అవన్నీ. పూజ అంతా అయిపోయాక అయ్యగారికి కూర్చోబెట్టి పెట్టాలన్నమాట. అది కూడా పెట్టడం కూడా ఒక రకంగా పెట్టాలండి. ఫస్ట్ ఇది పెట్టాలి, ఫస్ట్ ఈ కూర పెట్టాలి, తర్వాత ఇది పెట్టాలి, తర్వాత మిగతా అన్ని పెట్టాలి, లాస్ట్లో ఇది. దానికంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. అమ్మో చాలా కష్టం అండి. అసలు ఇంత ఏజ్ వచ్చిన తర్వాత కూడా అమ్మ అవన్నీ కూర్చొని ఇవన్నీ చేయగలగడం అంటే ఎంత, అసలు ఈ రోజుకి కూడా ఇంకా అమ్మ లేవలేకపోతుంది అనమాట. అంత ఘోరంగా ఉంటాయి నొప్పులు. అంతే కదా, రోజుకు 2 కూరలు చేసే మనకే ఇట్లుంటే, ఒకే రోజు నిన్న మొత్తం కలిపి ఐటమ్స్ 21 ఐటమ్స్ అయ్యాయండి, మొత్తం ఫుడ్ ఐటమ్స్. సో మొత్తానికి ఇదండి నిన్న జరిగింది. ఇంకా అంటే వీడియో తీయడానికి అసలు ఓపిక లేకుండే, తీసిన వీడియోని ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఓపిక లేకుండే. ఇప్పుడు కూడా వీడియో తీసే ఓపిక లేదండి. అంటే మొన్న చెప్పాను కదా నిన్న వీడియో అప్లోడ్ చేస్తానని. సో అందుకని ఈరోజు అయితే వీడియో ఇది ఒకటి అప్లోడ్ చేసిన తర్వాత చూస్తాను, హెల్త్ బాగుంటే వీడియోస్ కంటిన్యూ చేస్తాను, లేకపోతే లేదు. అయితే నేను ఒకటి చెప్పాను కదండి, ఒకటి అంటే ఈ మంత్ నేను శాలరీ తీసుకున్నాను కానీ నెక్స్ట్ మంత్ తీసుకుంటానో లేదో అని చెప్పేసి అన్నాను కదా. ఆ దేవుని దయ వల్ల నిజంగా అస్సలు అనుకోలేదండి. అసలు యూట్యూబ్లో ఎప్పుడు ఎలా ఉంటుంది అనేటువంటిది ఎవ్వరూ గెస్ చేయలేరు. ఖచ్చితంగా నేను నెక్స్ట్ మంత్ కూడా నేను శాలరీ తీసుకుంటాను. ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట నాకు.
నిజంగా అనుకోలేదండి. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను యూట్యూబ్ పేమెంట్ గురించి చెప్పాను కదా ఆ వీడియోలో మెన్షన్ చేశాను కదండి. నేను ఒక 3 నెలల నుంచి శాలరీ తీసుకుంటున్నాను, నెక్స్ట్ మంత్ రాదు అని చెప్పేసి అన్నాను కదా. $100 క్రాస్ అవుతుంది అన్న నమ్మకం లేదు అని అన్నాను కదా. కానీ ఇప్పుడు నేను మైబాద్కి వచ్చిన ఈ 1 వీక్ గ్యాప్లో నేను తీసిన వీడియోస్తో ద్వారా మనకైతే రెవెన్యూ అయితే కొంత వచ్చింది. మొత్తానికి అయితే $100 అయితే క్రాస్ అయింది. మనకు తెలిసిపోతుంది కదండి, $100 మంత్ ఎండింగ్ కల్లా క్రాస్ అయింది అని అంటే మనం నెక్స్ట్ మంత్ శాలరీ తీసుకుంటాం అనమాట. సో తీసుకుంటాను. ఇంకా ఈ నిన్నటిది మొన్నటిది అంటే ఎట్లా ఉంటుందంటే 48 అవర్స్ది కలిపి ఇస్తారనమాట. ఒకవేళ ఈ 3-4 డేస్ది కలిపి మళ్ళీ జూన్ 2కి కానీ 1కి కానీ ఈ మంత్ అంటే మేలో మనకి ఎన్ని డాలర్స్ అనేటువంటి పడ్డాయి అనేటువంటిది తెలిసిపోతుంది. సో అప్పుడైతే చెప్తాను నేను ఎంత వచ్చింది అనేటువంటిది. ఖచ్చితంగా తీసుకుంటాను ఈ మంత్ అంటే నెక్స్ట్ మంత్ కూడా శాలరీ తీసుకుంటాను, ఎందుకంటే క్రాస్ అయ్యాయి డాలర్స్. సో నిజంగా అవ్వదు అని అనుకున్న తర్వాత అయింది అని తెలిసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. అంటే నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నాను వీటన్నిటి ద్వారా అంటే, మనం అవ్వదేమో అని అనుకుని ప్రయత్నించకుండా ఉంటే ఏది అవ్వదు. సరే కొంచెం హోప్ పెట్టుకుని ట్రై చేద్దాం అని చెప్పేసి చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక మాకు లక్ అయితే కలిసి వస్తుంది. అట్లా మీరు చదువు మీద కూడా చేయొచ్చు కదా అంటే ఖచ్చితంగా చేస్తానండి. నేను అదే కదా చెప్తుంది. వన్స్ నా పిల్లలు జూన్లో స్కూల్కి వెళ్ళారంటే నేను మాత్రం ఖాళీగా ఉండి ఏం చేస్తాను, నేను చదువుతాను కదా, నేను చదువుతాను, మిమ్మల్ని అందరినీ అంటే మనందరం కలిసి చదువుదాము. సో అదనమాట. నేను ఈరోజు మన హిస్టరీ క్లాసెస్ లాస్ట్ వీడియోనండి, 2 minutes వీడియోనే ఉంది, అది కూడా అప్లోడ్ చేస్తే ఆ వీడియోతోటి మనకు తెలంగాణ హిస్టరీ క్లాసెస్ కూడా కంప్లీట్ అయిపోయినట్టు. ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నానంటే యాక్చువల్లీ ఇది 2 minutes వీడియోనే. నేను వీడియో అంతా చేస్తున్నప్పుడు మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఒక రఫ్ నోట్స్లో లాస్ట్ పేజీలో నేను అంటే దానికి సమ్మరీ, ఆ క్లాస్ వీడియో సమ్మరీ కూడా రాసుకున్నాను, అది కూడా షూటింగ్ చేశాను. కాకపోతే టైంకి మొత్తం అయిపోయిన తర్వాత పవర్ కట్ అయిందనమాట. సడన్గా ఇంకా పిల్లలు వచ్చేసరికి నేను వాయిస్ అక్కడికి కట్ చేశాను. సో దాన్ని ఇంకా ప్రొలాంగ్ చేయలేదు. లాస్ట్ క్లాస్ అనేటువంటిది చాలా హ్యాపీగా చెప్దాం అనుకున్నాను, క్లాస్ వీడియోలోనే చెప్దాం అనుకున్నాను, అది నేను చెప్పలేకపోయాను. ఖచ్చితంగా అది ఇంకా ఈ రోజుతోటి మనకు హిస్టరీ క్లాసెస్ అన్నీ కంప్లీట్ అయిపోయినట్టే. సో వన్స్ నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత అసలు నెక్స్ట్ ఏమేమి క్లాసెస్ ఉంటాయి అనేటువంటి చూద్దాము. తెలంగాణ మూమెంట్ క్లాస్ చెప్పండి అని అంటున్నారండి 2-3 సిస్టర్స్. తెలంగాణ మూమెంట్ అంటే 3 phases ఉన్నాయి కదా, అవన్నీ చెప్పాలంటే ఇట్ విల్ టేక్ అ లాట్ ఆఫ్ టైమ్. అది మెయిన్స్కి సంబంధించిన కాన్సెప్ట్ కదా. ఫస్ట్ మనకి ఏంటిదంటే ప్రిలిమ్స్కి సంబంధించిన ఇవన్నీ మనం క్లియర్ చేసుకుందాము, రివిజన్ చేద్దాము. కొన్ని అయితే అనుకుంటున్నాను అది హైదరాబాద్కి వచ్చిన తర్వాతనే స్టార్ట్ చేయాలి. అండ్ నేను ఏదైతే చేద్దామని అనుకుంటున్నానో దానికి కొంచెం ఆటంకాలు అవుతున్నాయి. కంప్లీట్ చేస్తున్నాను కానీ ఆటంకాలు అయితే అవుతున్నాయి, డిలే అవుతున్నాయి కదా. సో అందుకని ముందేం చెప్పదలుచుకోలేదు. వన్స్ వీడియోస్ అన్నీ రికార్డ్ చేసి పెట్టిన తర్వాతనే నేను అప్లోడ్ చేస్తాను. ఓకేనా? అది కూడా ట్రై చేద్దాం, అది కూడా అవుతుందో అవ్వదో ముందే చెప్పేశాను. సో అంతేనండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఎందుకంటే కమింగ్ వీడియోస్ అన్నీ మనకు ఇప్పుడు నేను మా ఊర్లో ఉన్నాను కాబట్టి, ఇప్పుడు మా ఊర్లో ఉన్నప్పుడు నేను చదువుతున్నాను అని చెప్పేసి పెట్టలేను కదండి. సో నేను ఇంట్లో ఉన్నాను కాబట్టి నా లైఫ్ స్టైల్ ఎక్కడ హైదరాబాద్లో ఉన్న నేను ఎలా ఉంటాను, మా ఊర్లో మా ఇంటికి వచ్చినప్పుడు ఎలా ఉంటాను అనేటువంటిది ఐ జస్ట్ వాంట్ టు షో. ఇది అంటే షో ఇన్ ద సెన్స్ మీకు చూపించాలని అనుకున్నాను. అండ్ ఇవన్నీ మాకు మెమరీస్ లాగా ఉంటాయి అన్నమాట. సో అట్లా ఆ ఉద్దేశంతో తప్ప ఇంకా వేరే ఏం లేదు. అండ్ ఇన్ ఫ్యూచర్ ఖచ్చితంగా ఫ్యూచర్లో ఈ నార్మల్ వీడియోస్ ఏమీ ఉండవు, అన్నీ ప్రైవేట్లో పెట్టేస్తాను. కేవలం స్టడీ ఛానల్ ఉంటుంది. అండ్ అంతేనండి. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోదు. ఓకేనా? బై.